ఏపీలోని ధర్మవరంలోని ముదిగుబ్బలో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ హత్యను పోలీసులు ఛేదించారు. విశ్వనాథ్ను పిల్లనిచ్చిన మామే దారుణంగా కడతీర్చినట్టుగా తెలుస్తోంది. 4 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి అల్లుణ్ణి మామ చంపించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య కేసులో మామతో పాటు సుపారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధాలతో పాటు భూ విక్రయాల వివాదం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విశ్వనాథ్ తన అత్త అలాగే మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అత్తకు చెందిన 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అమ్మేశాడు. అయితే ఇంకొక 2 ఎకరాలు అమ్మేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన కొడుకులకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా అత్తతో కలిసి అల్లుడు భూమి అమ్మటాన్ని మామ వెంకటరమణ తీవ్రంగా ప్రశ్నించాడు. ఈ అంశంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన మామ విశ్వనాథ్ను చంపాలని భావించాడు. తన స్నేహితుడు గరిశనపల్లికి చెందిన కాటమయ్య సహాయం తీసుకుని అతని ద్వారా 4 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరీ ఒప్పందం కుదుర్చుకొని మరీ ప్లాన్ వర్కౌట్ చేశాడు. ప్లాన్లో భాగంగా జూలై 1వ తారీఖు టమాటా పంట డబ్బు 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి విశ్వనాథ్ను కాటమయ్య ముదిగుబ్బకి తీసుకొచ్చాడు. విశ్వనాథ్ రాగానే కాటమయ్యతో పాటు రామకృష్ణ, మధుబాబు ఇద్దరూ కలిసి అతన్ని వేట కొడవళ్లతో నరికి చంపారు. తల మొండెం 2 వేరు చేసి పడేశారు. అంత దారుణంగా చంపినటువంటి పరిస్థితుంది.